తెలంగాణలో బూతు రాజకీయం హద్దును మీరుతుంది. నిన్న రాహుల్ ఉద్దేశించి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కౌంటర్ గా రంగంలోకి దిగారు కాంగ్రెస్ నాయకులు. కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ వస్తే కేటీఆర్ అంతు చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కేటీఆర్ ని చెప్పులతో కొడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ పై వ్యాఖ్యలను వెంటనే క్షమాపణ చెప్పాలని వాళ్ళు నిన్న చేసినటువంటి కమెంట్స్ కి కౌంటర్స్ వస్తున్నాయి కాంగ్రెస్ నాయకుల నుంచి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పెద్దీష్ వరంగల్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, తెలంగాణలో బూత్ రాజకీయం హద్దులు మీరుతుంది. మరి ముఖ్యంగా వరంగల్లో అసలు ఏం జరుగుతుంది పెద్దీష్? ప్రధాన రాజకీయ పార్టీల నేతల మధ్య దూషణలు అనేది హద్దులు దాటినట్లుగానే కనిపిస్తున్నాయి. పరస్పర దూషణలు హద్దులు దాటి ఇంట్లో ఉన్న వారి వైపు కూడా మల్లుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల వరకే పరిమితమైన ఈ దూషణలు ఇప్పుడు ఢిల్లీకి చేరాయి. రీసెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఇంకొక వైపు నిన్న కేటీఆర్ కూడా చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు, రీడర్. కేవలం ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్టే చదివి వెళ్తారు తప్ప ఆయన ఇక్కడ రాజకీయాలపైన ఏమాత్రం అవగాహన లేదు. ఇలాంటి వారిని, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ఉరి తీయాలని చెప్పి ఆయన కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అదే స్థాయిలో ఘాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ వారంతా కూడా కేటీఆర్ పైన తీవ్ర పదజాలంతో వారంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించినటువంటి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కేటీఆర్ ఒకవేళ వరంగల్కి వచ్చినట్లయితే ఆయనకు ఖచ్చితంగా వరంగల్ నుంచి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద నేతల మధ్య జరుగుతున్నటువంటి ఈ పరస్పర విమర్శలు, పరస్పర దూషణలు అనేటివి మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటలు జనం లోపల చర్చకు దారితీసే జుగుప్సాకరంగా ఉన్నాయని చెప్పి కూడా ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిని మించి ఒకరు ఈ విధంగా పరస్పర దూషణలు చేసుకోవడం, పరస్పరం తిట్టుకోవడం, ఒకవైపు చట్టసభలో, ఇంకొక వైపు ఈ విధంగా బహిరంగ వేదికల పైన కూడా ఈ విధంగా దూషణలు చేసుకోవడం మాత్రం జనంలో హాట్ టాపిక్గా మారుతోంది. థ్యాంక్ యూ పెద్దీష్. థ్యాంక్స్ ఫర్ ది